ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెండర్లలో అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అమ్రాపాలికి ఆదేశించారు. సిబిఐ లేదా అదే స్థాయిలోని మరో దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐఆర్బీ ఇన్ఫ్రాకు 30 ఏళ్ల పాటు డిఆర్ఆర్ టోల్ ఫీజు వసూలుకు లీజుకి ఇచ్చింది గత ప్రభుత్వం. మొత్తం 7,380 కోట్లకు కాంట్రాక్ట్ను దక్కించుకుంది వన్ఆర్బీ ఇన్ఫ్రా. ఈ అంశంలో గతంలోనే ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సిబిఐ లేదా అదే స్థాయిలో ఉన్నటువంటి ఒక దర్యాప్తు సంస్థకు అప్పగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లపై ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. ఎస్ రమేష్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ఔటర్ రింగ్ రోడ్డు టోల్ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. వెంటనే దానిపై విచారణ జరపాలంటూ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రైట్, ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ అంశాన్ని లేవనెత్తింది. ప్రధానంగా లేవనెత్తింది పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి లేవనెత్తడం జరిగింది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ టోల్లో ఈ అక్రమాలు జరిగాయి. ఏకంగా మొత్తం 7,380 కోట్లకు కాంట్రాక్ట్ ని ఒకే సంస్థ ఐఆర్బీ ఇన్ఫ్రాకు ఏ విధంగా అప్పగిస్తారు, దీనిలో కుంభకోణం జరిగిందని కూడా గతంలోనే ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లపై విచారణ జరిపించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అమ్రపాలితో కూడా ఆ విచారణకు ఆదేశించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. సిబిఐ లేదా అదే స్థాయిలో ఉన్నటువంటి మరొక దర్యాప్తు సంస్థతో కూడా విచారణ జరిపించాలని కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేవిధంగా దీనికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలనే యోచన కూడా చేస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఐఆర్బీ ఇన్ఫ్రాకు మంచి మొత్తం ఏకకాలంలో కూడా 7,380 కోట్లు అంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచి కూడా దీనిపై గతంలోనే ఎప్పుడైతే చివరి నిమిషంలో గతంలో సీఎం కేసీఆర్ అప్పుడు సీఎం గా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయంపై వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇవాళ దానిపై సమీక్ష జరపడం జరిగింది. మొత్తం దీనిపై విచారణ చేయాలని కూడా చేయడం జరిగింది. ఈ అంశంలోనే ఎలాంటి అవకతవకలు జరిగాయి సమగ్ర విచారణకు అయితే ముఖ్యమంత్రి ఆదేశించారు. కానీ జరిగిన అవకతవకలకు సంబంధించి పూర్తిగా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. సో దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది ముఖ్యమంత్రి దగ్గర? రైట్, ఇప్పటికే ఒక్కో అధికారి కూడా హెచ్ఎండి అధికారులంతా కూడా బాలకృష్ణ గారు మనకు జరిగినటువంటి విచారణలో ఒక్కో 100 కోట్ల రూపాయలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో కూడా ఈ టెండర్ల విషయంలో 100 కోట్లు కూడా చేతులు మారాయని పెద్ద ఎత్తున దీనిపై ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇవాళ సీఎం ప్రత్యేకంగా దీనిపై ఔటర్ రింగ్ రోడ్ టోల్ పై కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకొని దాన్ని సిబిఐ లేదా సిబిఐ కూడా విచారణ జరిపించాలని చెప్పడం కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుందని చెప్పాలి. మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇవాళ ఈ ఔటర్ రింగ్ రోడ్ టోల్ కానీ మొత్తం మీద ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి 3 నెలలు గడవక ముందే కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను ఒక్కొక్కటి కూడా వెలికి తీసుకొస్తుంది. ఇదే అంశంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ టోల్ పై కూడా గతంలో పెద్ద వివాదమే కొనసాగింది. అప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఔటర్ రింగ్ రోడ్ టోల్ పై ఏ కాలంలో కూడా సంస్థకు కట్టబెట్టడం జరిగింది. 30 ఏళ్ల పాటు కూడా ఏ విధంగా కట్టబెడతారంటూ కూడా గతంలోని ఈ అంశం లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తీసుకున్న తర్వాత దీనిపై విచారణకు ఆదేశించడం అనేది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా హెచ్ఎండిఏపై జరిపిన రివ్యూకి సంబంధించి ముఖ్యమంత్రి దీనిపై కూడా దృష్టి సారించారు. టెండర్లలో అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలంటూ జాయింట్ కమిషనర్ అమ్రాపాలికి ఆదేశించారు. సిబిఐ లేదా అదే స్థాయిలో మరో దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఒక టోల్ టెండర్లకు సంబంధించి సిబిఐ విచారణకు లేదా అదే స్థాయిలో దర్యాప్తు సంస్థకు విచారణకు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి నిర్ణయించారంటే అది ఏ స్థాయిలో గోల్మాల్ జరిగిందో, అవినీతి జరిగిందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. ఐఆర్బీ ఇన్ఫ్రాకు సంబంధించి దాదాపుగా 7,600 పైచిలు కోట్లకు ప్రభుత్వం లీజుకి ఇచ్చింది. దీనికి సంబంధించి చాలా అవకతవకలు జరిగాయంటూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం భావిస్తుంది. 30 ఏళ్ల పాటు ఓఆర్ఆర్ టోల్ ఫీజు వసూలు సంబంధించి లీజుకి ఇచ్చింది ప్రభుత్వం. దాదాపు 7,380 కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకుంది ఐఆర్బీ ఇన్ఫ్రా. ఈ అంశంపై గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. తాజాగా దీనికి సంబంధించి దర్యాప్తుకు అయితే ఆదేశించారు.